ఎస్ వెంకటస్వామి గారు చాలా క్లియర్గా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలు కావాలని ఇరుకున పెట్టేందుకు, ఇబ్బందులు పెట్టేందుకు, అధికార దుర్వినియోగం చేసేందుకు ఇలాంటి చట్టాలు తీసుకొస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాట్లాడుతున్నా బీజేపీ మాత్రం మోదీకి కూడా మినహాయింపు ఇవ్వలేదు, ప్రధాని పాటు అందులో ఇంక్లూడ్ చేశామని చెప్తుంది. ఏం చెప్తారు మీరు? నమస్తే. ముందుగా ఏంటంటే మీరు బిల్లు యావత్ స్పిరిట్ ను వ్యతిరేకించాలి. ఓకే, స్పిరిట్ ఏదంటే పదవులలో ఉన్న వాళ్ళు, పరిపాలనలో ఉన్న వాళ్ళు నేరాలకు పాల్పడద్దు, అక్రమాలకు పాల్పడి దోషులుగా ఉన్న వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు చట్టాలు చేసేటువంటి సభకు ప్రాతినిధ్యం వహించొద్దు అనేటువంటి ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ కానీ, వ్యక్తిగతంగా కత్తి వెంకటస్వామి కానీ, మిగతా ఎవరు కానీ వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి బిల్లులో మేము చెప్తున్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్కడ కూర్చొని బిల్ పాస్ చేస్తానే 100% నేర చరిత్ర ఉన్నది. ఆ నేరాలు ఎప్పుడు కొట్టుబడైనా కూడా మీకు తెలుసు. నేరం కొట్టుడు పోయినప్పుడు ఆయన ఉన్న కేసు కొట్టుడు పోయిన తర్వాత ఆ కేసు కొట్టేసినటువంటి జడ్జికి ఏం ప్రమోషన్ దొరికిందో కూడా రామ్మోహన్ రావు గారికి నాకంటే ఎక్కువ తెలుసు. సో ఇట్లాంటివన్నీ మేనేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇవ్వాలంటే దొంగే వచ్చి దొంగతనం మీద విచారణ జరపాలన్నట్టుగా ఉంది. అసలు నైతికంగా చూసినట్టు ఏదంటే సరే మోడీ గారు లేకపోతే మిగతా వాళ్ళు భారతీయ జనతా పార్టీ కనీసం అమిత్ షాని కాకుండా ఇంకా ఎవరైనా ఫేర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయంతో ఆ బిల్లు పాస్ చేసి బిల్లు ప్రపోజల్ పెట్టిస్తే బాగుండేదని కనీసం అంతా కూడా ఆలోచించలేదు వాళ్ళు. సో అంటే ఒక నైతికంగా అర్హత లేని వాళ్ళు, నైతిక అర్హత లేని ఆయన ఇలా బిల్ పెడుతున్నాడు. అది కూడా మాకు అబ్జెక్షన్ కాదు. ఎందుకనంటే ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ అండ్ ఆ నుంచి రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకుల కారణంగా ఇట్లాంటి అంటే ఆయన పదవి నుంచి నేను ఆరోపణలు వచ్చిన తర్వాత తొలగిపోయాను, మళ్ళీ ఏదైతే క్లియర్ అయిన తర్వాత వచ్చానని చెప్తున్నారు. కాకపోతే మీరు దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. నేను దాన్ని వివరాలకు పోతే ఇక మన చర్చ డైవర్ట్ అవుతుంది. నేను ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది గుజరాత్ అండ్ ఆయన నేరము, ఆయన ఉన్న కేసులు రీసెంట్ గానే పోయినా, ఆయన హోమ్ మినిస్టర్ అయినాక పోయినాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. 2014 పాత కేసు పేరు, రీసెంట్ గా పోయిన కేసులో ఆయన హోమ్ మినిస్టర్ అయినాక పోయినాయి. సో అది నేను ఆ చర్చకు పోతే కొంచెం మనం డైవర్టేషన్ అవుతాం. సో వ్యక్తిగతం కూడా అవుతుంది ఆయన మీద వ్యక్తిగత. జస్ట్ నేను నైతికంగా ఒక పౌరుడిగా ఆడ నిలబడి ఒక బిల్ పెడుతున్నాయనే స్వచ్ఛమైనటువంటి రాజకీయ చరిత్రను పెట్టేదింటే అంటే ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అది నా అభిప్రాయం మాత్రమే, అది రూల్ కాదు. ఎందుకనంటే రాజ్యాంగంలో అందరూ ఇప్పుడు నేర చరిత్ర వాళ్ళందరూ మీరే చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు, అందరూ చట్టాలు చేస్తున్నారు. చట్టసభలలో చట్టాలు చేసేటోళ్ళు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి గెలిచి వచ్చిన వాళ్ళు ఇవాళ చట్టాలు చేస్తున్నారు. అది మన దౌర్భాగ్యం. ఒక గుండా వచ్చి ఒక హంతకుడు వచ్చి దాన్ని న్యాయం చెప్పినట్టుగానే ఉంటుంది పరిస్థితి. సో రాజ్యాంగంలో ఉన్న లొసుకులు ఇవన్నీ మనకు తెలిసినాయి. దానిలో నేనేమంటున్నా అంటే ఈ బిల్లుకి సంబంధించి ఇంకా 3.5 years ఈ గవర్నమెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ 3.5 years ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు లేకపోతే నితీష్ కుమార్ కు ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప అదర్వైజ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ 1 more 3.5 years ఉంటుంది. సో ఈ 3.5 years లో వీళ్ళు దుర్వినియోగం చెయ్యరనేటువంటి విశ్వాసము ఇలా ఈ దేశంలో ఎవరికి లేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా లేదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తోట జాడిస్తే వాళ్ళని కూడా కత్తిరిస్తారనేది మొన్న జరిగినటువంటి దాని ఎగ్జాంపులే మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నది. దన్కల్ లాంటి కథమైపోయినాడు. ఎందుకంటే ఆడ తోక జాడించేటువంటి అవకాశం లేదు. సో అట్లాంటి స్థితిలో వాళ్ళ యొక్క అంటే నిజాయితీ మీద డౌట్, దీన్ని దుర్వినియోగం చేయరు అనేటువంటి దానితో రెండోది రాజ్యాంగంకు ఇచ్చినటువంటి కొన్ని పరిధులు ఏదైతే పరిధి ఉందో, అంటే కేంద్రానికి ఒక ఫెడరల్ సిస్టమ్ కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పరిధులు ఉన్నాయి. వాటిని అతిక్రమించే అవకాశాలు ఆ బిల్లులో ఉన్నాయి. అలా బిల్లు మొత్తం ఇప్పుడు మనం డిస్కషన్ చేయలేం.
డిసిషన్ పార్లమెంటరీ కమిటీ వేసినారు. సో దాంట్లో చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాల వాళ్ళు ఉంటారు, స్వపక్షం అధికార పక్షం రెండు ఉంటాయి కాబట్టి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ నేను బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫెయిర్ పాలిటిక్స్ కు నేను కానీ మా పార్టీ కానీ వ్యతిరేకం కాదు. తప్పనిసరిగా ప్రధానమంత్రితో సహా వారు మన రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇందులో చేరిస్తే డెఫినెట్ గా కొంచెం అంటే భయం అన్న ఉండాలి, భక్తి అని ఉండాలి. భక్తి అయితే దేశంలో ఎవరికి లేదు. ఏది మన చట్టాల పట్ల కానీ మన రాజ్యాంగం పట్ల కానీ భక్తి అయితే ఎవరికి కనిపిస్తలేదు. కానీ ఈ ఎమ్మెల్యేలకు కనీసం భయం అని ఉండాలనేటువంటి రామ్మోహన్ గారితో నేను ఏకీభవిస్తూ ఆ భయాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తెచ్చినటువంటి బిల్లులో ఈ రకమైనటువంటి కొన్ని లొసుగులు ఉన్నాయి. వాటిని సరిచేసినట్టు ఉంటే ఈ భయాందోళన ఎవరికైతే ఉన్నాయో అంటే ప్రతిపక్షం కావచ్చు లేదా ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైతే అది చేస్తున్నారో వాళ్ళ భయాలను తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం మీద